హ్యూమన్ రైట్స్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా వందనాలు. ఇక్కడ మానసిక వికలాంగుల కోసం మెహరా ఆశ్రమం స్టార్ట్ చేసి ఇలాంటి ఆశ్రమాలు అనేక చోట్ల స్థాపించి వీళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మెహరా ఆశ్రమం అధినేతకు నా వందనాలు. అదేవిధంగా ఈ సందర్భంగా ఒక చిన్న విన్నపం మన ఎంఆర్ఓ గారికి ఏంటంటే, చిట్టమూరు మండలంలో ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉంది. సచివాలయ వ్యవస్థ ద్వారా సాధ్యమైనంత వరకు చాలా గిరిజన కుటుంబాల్లో ఇప్పటికీ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేకుండా చాలా చోట్ల ఉన్నారు. కాబట్టి సార్ యొక్క ఆదేశంతో సచివాలయాలకి ఆదేశిస్తూ సారు ఎక్కడైతే గిరిజన కుటుంబాలకి ఆధార్, రేషన్ కార్డు లేదో వాళ్ళకందరికీ కూడా ఈ రెండు సౌకర్యం కల్పించాలని నేను మనందరి తరఫున కోరుకుంటున్నాను. ఎందుకంటే గిరిజన కుటుంబాలు అనేటువంటివి ఒక దగ్గర స్టాండర్డ్గా ఉండరు. వాళ్ళు వలస జీవులు, అక్కడికి ఇక్కడికి ఎక్కడికంటే ఏడ పని గురించి ఆడ తిరుగుతూ ఉంటారు. అలాగే రీసెంట్గా మన చైర్మన్ గారు జిలానీ బాషా గారు చెప్పినట్లు రీసెంట్గా తూపిలిపాలెంలో ఒక గిరిజన కుటుంబాల నుండి ఒక ప్రాంతాన్ని సందర్శించినప్పుడు వాళ్ళకి ఇప్పటికీ కూడా, అది వాకాడు మండలం, ఇప్పటికీ కూడా వాళ్ళకి రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేకుండా ఉన్నారు. వాళ్ళు జనజీవనంలో కలుస్తున్నా కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి పథకాలు కానీ ఏవి కూడా చేరడం లేదు. అలాగే సార్తో చిట్టమూరు మండలంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మారుమూల ప్రాంతాల్లో చాలా చోట్ల గిరిజన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని నా యొక్క ప్రత్యేక రిక్వెస్ట్, వాళ్ళందరినీ కూడా ఆ సచివాలయాల ద్వారా అభ్యర్థించి వాళ్ళని సెర్చ్ చేసి ఎవరికైతే ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదో వాళ్ళకి ఇప్పించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.